ఢిల్లీలో జరుగుతోన్న ఆందోళనల్లో నీట్ అభ్యర్థులు లేరు అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాదిస్తోంది సార్. కొంతమంది భారతీయ జనతా పార్టీ సింపథైజర్స్ అయితే చెప్తూ ఉన్నారు, ఇది స్పాన్సర్డ్ ప్రొటెస్ట్, అంటే ఎవరో డబ్బులు ఇస్తే వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. వాస్తవంగా చూస్తే అక్కడ నీట్ అభ్యర్థులు మాత్రమే కాదు సార్, చాలా వర్గాల వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పూర్తిగా పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా జరుగుతోన్న ఉద్యమంగా చూడాలా? పేపర్ లీక్స్ వివాదం ఇంత పెద్ద ఉద్యమంగా ఎలా మారింది? నా బిడ్డ నీట్ ఎగ్జామ్ రాసింది, నా బిడ్డ ప్రొటెస్ట్లో ఉండగా నేను కూడా వెళ్ళాను. నాకు సంబంధం లేదా? మీ మేనకోడలు నీట్ ఎగ్జామ్ రాసింది, మీరు వెళ్ళారు, మీకు సంబంధం లేదా? అంటే నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళే ఇదేమైనా హాల్ టికెట్ ఉండాలి, దీనికి ప్రొటెస్ట్లకు కూడా హాల్ టికెట్ ఉండాలా? నీట్ ఎగ్జామ్ అయితే క్యాండిడేటే వెళ్తారు, లేదంటే ఇన్విజిలేటర్ వెళ్తారు. ప్రొటెస్ట్లకు కూడా క్యాండిడేటే వెళ్ళాలి, హాల్ టికెట్ ఇస్తాం పెడతాం మేము అని రూల్ ఏమైనా పెట్టబోతుందా మోడీ ప్రభుత్వం? నాకు అర్థం కాని విషయం. పోనీ గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి, బీజేపీ నాయకులంతా వెళ్ళారు, రామచంద్రరావు వీళ్ళంతా వెళ్ళారు, వాళ్ళంతా గ్రూప్ 1 రాశారా? రామచంద్రరావు గ్రూప్ 1 రాశారా నాకు చెప్పండి? బీజేపీ ఎమ్మెల్యే గ్రూప్ 1 రాశారా, ఎగ్జామ్ రాశారా? నాయకులు ఎగ్జామ్ రాశారా? మరి మీరు ఎందుకు వెళ్ళారు? గ్రూప్ 1 పరీక్ష మీకు సంబంధం ఏంటంటే ఏమంటారు? ఆన్సర్ చెప్తారు, సపోర్ట్గా వెళ్ళారు అంతే. మరి మీరు ఒక ఇష్యూ న్యాయమైంది అన్నప్పుడు ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు రైతులు పోరాటప్పుడు నేను వెళ్ళి పాల్గొన్నాను, నాకేం పొలం లేదు, రైతు కాదు, నేను పాల్గొనకూడదా? సో కాన్షియస్ సిటిజన్, ఒక స్పందించే గుణం ఉన్న పౌరుడు సమస్య పెట్టినప్పుడు స్పందిస్తాడు. దానికి మీరు హాల్ టికెట్లు పెడతా, మీకు ఆ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఉన్న వాళ్ళే ఈ ప్రొటెస్ట్లకు రావాలనే కండిషన్ ఏంటి? అయినా ఒక డిమాండ్, ఇది కేవలం నీటే కాదు, ఇవాళ నీట్ ఎగ్జామ్ ఒకటే కాదు కదా, మొత్తం విద్యా వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలమైన ఇది ఒక పోరాటం. అర్థం కావాల్సింది కేవలం నీట్ ఎగ్జామ్ అయ్యంటే ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదు. నీట్ ఎగ్జామ్ ఇస్ ఎ ట్రిగర్. ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే కొన్ని ట్రిగర్స్ ఉంటాయి. అప్పటిదాకా ప్రజల్లో కోపము, బాధ, ఆవేదన, అసంతృప్తి మీకు పేరుకుపోతూ ఉంటుంది. సడన్గా ఒక పాయింట్ వచ్చినప్పుడు అది ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు నీట్ ఇస్ ఎ ట్రిగర్. అసలు విషయం ఏంటి అంటే, ప్రభుత్వము వికసిత భారత్ అని, $5 ట్రిలియన్ ఎకానమీ అని, దేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని, టాప్ 5 ఎకానమీస్లో ఒకటని ఊదర కొడుతూ వచ్చింది. క్షేత్రస్థాయిలో యూత్కు అలా కనిపించడం లేదు, వారికి మాకు ఉద్యోగాలు రావడం లేదు, ఎకానమీ ఎనఫ్ జాబ్స్ క్రియేట్ చేయడం లేదు, ఒకవేళ క్రియేట్ చేస్తున్న జాబ్స్ కూడా క్వాలిటీ జాబ్స్ కాదు, మీకు బెటర్ పే ఉండి బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఉన్న జాబ్స్ కాదు. ఇది మొదటిది. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫియర్స్, యాంగ్జైటీస్ పెరిగిపోయాయి. ఇక్కడే కాదు, మీకు స్టాన్ఫోర్డ్లో, మీకు అమెరికాలో కూడా చాలా యూనివర్సిటీస్లో విద్యార్థులు ఏఐ ఫియర్స్ ఎక్స్ప్రెస్ చేశారు కార్పొరేట్ జెట్స్ పైన. సో ఏఐ రెవల్యూషన్ వల్ల యాంగ్జైటీస్ యూత్లో పెరుగుతున్నాయి, మాకు ఈ ఉద్యోగాలు రావేమో అని. మూడవది, మీకు పెరుగుతున్న ధరలు, కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల మిడిల్ క్లాస్లో భయంకరమైన యాంగర్ పెరుగుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, ప్రభుత్వ డేటానే చెప్తోంది. మిడిల్ క్లాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, ధరల పెరుగుదల, మీకు ట్యాక్స్ బర్డన్ మిడిల్ క్లాస్ మీద పెరుగుతోంది. దాంతో మిడిల్ క్లాస్ చాలా కోపంతో ఉన్నారు. సో ఇలా ఎకానమీలో వస్తున్నటువంటి గందరగోళ పరిస్థితులు, పైకి 7% ఎకనామిక్ గ్రోత్ అని చెప్తున్నా ఆచరణలో రూపాయి విలువ పతనం కావడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన కోపము, అసంతృప్తి పెరిగి ఉంది. ఆ పెరిగిన అసంతృప్తిని పొలిటికల్గా గల్వనైజ్ చేసి ఒక రాజకీయ ఉద్యమంగా మార్చడంలో అపోజిషన్ ఫెయిల్ అయింది. అపోజిషన్ పైన ప్రజలకు కాన్ఫిడెన్స్ లేదు, అపోజిషన్ పొలిటికల్ ఎజెండాలతోనే నడుపుతుంది అని. అందువల్ల ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగింది, ప్రతిపక్షం పైన విశ్వాసం లేదు. 2. మూడవది, బీజేపీ అనుసరిస్తున్న అథారిటేరియన్ పాలసీస్. అంటే ఎవరైనా సేఫ్టీ వాల్, డెమోక్రసీకి ఉండే బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఏంటంటే సేఫ్టీ వాల్స్ ఉంటాయి. మీరు ఆ సేఫ్టీ వాల్స్ అన్నీ మోడీ ప్రభుత్వం మూసేస్తుంది, బీజేపీ మూసేస్తుంది. ఎవరైనా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తే వాళ్ళని దేశద్రోహిని, హిందూ ద్రోహిని అటాక్ చేయడం, వారిపైన భయంకరమైన కేసులు పెట్టడం, వారిని అరెస్టులు చేయడము, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగిస్తాను ఇప్పుడు చెప్పడము, ఇలా వారిపైన సోషల్ మీడియాను ఉపయోగించి భారీ ఎత్తున భయంకరంగా అటాక్ చేయడం. ఇది దానికి ఈ అథారిటీ పార్లమెంట్లో రాజకీయ పార్టీని బుల్డోజ్ చేయడం, ట్రేడ్ యూనియన్ల హక్కుల్ని కాలరాయడము, రైతులు పోరాడితే వాళ్ళని కలిస్తాను వాదులు అనడము,
ఇలా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైన ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. సో ఎప్పుడైతే ఈ ఉక్కుపాదం మోపుతూ వచ్చారో ప్రజల్లో ఉండే అసంతృప్తి, అంటే ప్రభుత్వం పైన అసంతృప్తి, ప్రతిపక్షం పైన విశ్వాసం లేకపోవడం, రియాక్ట్ అవుదామా అంటే బీజేపీ అథారిటేరిజం. దీనివల్ల ఏమైందంటే ప్రజల్లో చాలా ఆగ్రహావేశాలు ఉన్నాయి. ఈ ఆగ్రహావేశాలను కప్పిపుచ్చటానికి రామ మందిరం అని, ఆపరేషన్ సింధూర్ అని, జాతీయవాదమని, హిందూ రిసర్జెన్స్ అని, ఇలాంటి భావోద్వేగపరమైన అంశాలు ఆధారంగా బీజేపీ ఈ ఆగ్రహావేశాలను ఇప్పటి వరకు కప్పిపుచ్చుతూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో అవి కూడా పటాపంచలే. రామ మందిరంలో దొంగతనం జరగడం, ఇప్పటికీ ప్రధానమంత్రి నోరు విప్పకపోవడము, ప్రధానమంత్రి నియమించిన ట్రస్ట్ అది, ఆ ట్రస్ట్లోనే గందరగోళం జరిగింది. ఇవాళ ప్రధానమంత్రి ఇప్పటికీ మాట్లాడకపోవడం. సో అయోధ్య రామ్ టెంపుల్కి పోయి ప్రాయచిత్త దీక్ష చేయాలి కదా నరేంద్ర మోడీ. దేవా, నేను నీ కొరకు ఇంత మంచి గుడి కట్టిస్తే ఈ దొంగలు వచ్చి ఇలా నాశనం అపవిత్రం చేశారని చెప్పి ప్రధానమంత్రి వెళ్ళి ప్రాయచిత్త దీక్ష చేయాలి. న్యాయమైతే మీకు తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష చేశారు కదా. నరేంద్ర మోడీ మరి రామ మందిరంలో ప్రాయచిత్త దీక్ష ఎందుకు చేస్తలేరు? సో ఈ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ రావడము, తర్వాత మీకు ఆపరేషన్ సింధూర్ పైన భయంకరంగా హైప్ పెంచేశారు. ఇక పాకిస్తాన్ పని అయిపోయినట్టే, పీఓకే వచ్చేస్తుంది. సో కానీ ఏం జరిగింది, అబ్రప్ట్గా ఆపేశారు. ఆపిన తర్వాత ట్రంప్ నేనే ఆపించాను అన్నాడు. దాంతో జాతీయవాదము, హిందుత్వ ఈ రెండింటి ఉపయోగించి ఇప్పటివరకైతే ప్రజల్ని ఎలా మభ్యపెట్టగలరు అవి పటాపంచలే. దీనికి తోడు వికసిత భారత్, విశ్వగురు కాన్సెప్ట్ అంతా ఇటీవల వెస్ట్ ఏషియా వార్లో ఇండియా భారతదేశ పరిస్థితి చూసిన తర్వాత, ట్రంప్ దాడి చూసిన తర్వాత నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఏ అంశాలను ఉపయోగించి ప్రజల అసంతృప్తిని డిఫ్లెక్ట్ చేసిందో, డైవర్ట్ చేసిందో, డైల్యూట్ చేసిందో అవన్నీ కూడా ఒక్కొక్కటి పటాపంచలతో వచ్చాయి. దాని పర్యవసనం, క్యూములేటివ్ ఎఫెక్టే ఈ భయంకరమైన ఆగ్రహావేశాలు. లేకపోతే ఒక పార్టీ కాదు, ఫార్మల్ మెంబర్షిప్ లేదు, ఫార్మల్ లీడర్షిప్ లేదు, ఒక ఆన్లైన్ మీమ్గా స్టార్ట్ అయినటువంటి ఉద్యమానికి ఇన్ని లక్షల మంది ఎలా వస్తారు? 16 మెట్రో స్టేషన్లను మూసేయాల్సిందుకు వచ్చింది. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను, వేల కొలది పోలీస్ బలగాలను ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కేంద్ర మంత్రులు వెళ్ళి చర్చలు ఎందుకు జరపాల్సి వచ్చింది? నరేంద్ర మోడీ అర్ధరాత్రి ట్వీట్ ఎందుకు రియాక్ట్ ఎందుకు కావాల్సి వచ్చింది? మీకు ఇంత పెద్ద రెస్పాన్స్ రావటానికి కారణం ప్రజల్లో ఉండే క్యూములేటివ్ యాంగర్, దాని అపోజిషన్ ఛాంపియన్ చేయలేకపోయడం, పోనీ హిందుత్వ నేషనలిజం నరేటివ్తో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ఫెయిల్ కావడం, అథారిటేరియనిజం ప్రయోగించితే దానికి లిమిట్స్ ఉండడం వల్ల ఇవాళ ఈ స్థాయిలో ప్రజలు ఈ అంశం పైన రియాక్ట్ అవుతున్నారు.